రాజు అనే ఒకడు ఉండేవాడు. ఎప్పుడూ చివరి బెంచ్లో కూర్చునేవాడు. టీచర్లు పట్టించుకోరు. ఫ్రెండ్స్ మాట్లాడరు. క్లాస్లో ఉన్నా లేకపోయినా ఎవ్వరికీ తేడా ఉండేది కాదు. అతనికి ఒకే ఒక్క కోరిక, ఒకరోజు తన అమ్మ గర్వంగా నవ్వాలని. ఒకరోజు స్కూల్కి కొత్తగా ఓ అమ్మాయి వచ్చింది, అనన్య. ఆమె తెలివైనది. ఫస్ట్ బెంచ్లో కూర్చునేది. ఎప్పుడూ టీచర్స్ ఇష్టపడే స్టూడెంట్. ఒకరోజు పుస్తకం మర్చిపోయిన అనన్యకి రాజు తన పుస్తకం ఇచ్చాడు. ఆమె చిరునవ్వుతో థ్యాంక్యూ లాస్ట్ బెంచ్ జీనియస్ అని అంది. అప్పటినుంచి వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. అనన్య అతనిలోని మంచి గుణాలను గమనించింది. రాజు మంచి మెమరీ, లాజిక్ ఉన్నవాడు, కానీ ఆత్మవిశ్వాసం మాత్రం లేదు. ఆమె అతనికి హెల్ప్ చేయడం మొదలుపెట్టింది. కొన్ని నెలల్లో రాజు మారిపోయాడు. తనకు తానే నమ్మకం వచ్చేసింది. క్లాస్లో సమాధానాలు చెప్పడం, పరీక్షల్లో మంచి మార్కులు తీయడం మొదలుపెట్టాడు. ఒకసారి టీచర్ అన్నాడు, వెల్ డన్ రాజు. అనన్య బాగా క్లాప్ చేసింది. సైన్స్ ఫెయిర్లో రాజు తనే ఒంటరిగా ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ప్రెజెంట్ చేశాడు. సెకండ్ ప్రైజ్ గెలిచాడు. అమ్మ కన్నీళ్లు పెట్టుకుని గర్వంగా నవ్వింది. చివరి బెంచ్ నుండి స్టేజి వరకు రాజు ప్రయాణం అద్భుతం. కాని అనన్య తండ్రికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆమె స్కూల్ వదిలిపెట్టాలి. వెళ్లే రోజు రాజుకి ఒక చిన్న నోట్ ఇచ్చింది. నీలో నిజంగా టాలెంట్ ఉంది. నిన్ను నీవు నమ్ముకోవాలి. లాస్ట్ బెంచ్ జీనియస్, నేను నిన్ను గర్వంగా చూస్తున్నాను. రాజు నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. కాని ఆ మాటలు జీవితాంతం గుర్తుంచుకున్నాడు. ఏళ్లు గడిచాయి. రాజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఒక యాప్ తయారు చేశాడు, తనలాంటి వాళ్లకు సహాయపడేందుకు. ఆ యాప్కు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఒక జర్నలిస్ట్ అడిగాడు, మీరు ఈ స్థాయికి రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్? రాజు నవ్వుతూ అన్నాడు, ఒక ఫస్ట్ బెంచ్ అమ్మాయి. ఆమె నాలోని లాస్ట్ బెంచ్ జీనియస్ని చూసింది. అవార్డు తీసుకున్నాక జనాల్లో ఒక పరిచయమైన ముఖం కనిపించింది. అవును, అదే అనన్య. ఆమె నవ్వుతూ అంది. చూసావా రాజు, నిన్ను నీవు నమ్ముకుంటే ఏదైనా సాధ్యమే. రాజు నవ్వాడు. ఆ నవ్వులో గర్వం ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అతని అమ్మ కూడా గర్వంగా నవ్వుతోంది. అలానే తన జీవితాన్ని మార్చిన ఆ ఫస్ట్ బెంచ్ అమ్మాయి కూడా.